ఇక్కడ నుంచి అసలు సిసలైన సినిమా మొదలవబోతుంది. గట్టిగా లైక్ కొట్టి మొత్తం వీడియో ఫస్ట్ లో అయితే రెడ్ బుక్ లో ఆయన పేరు చెప్పినప్పుడు టచ్ చేయండి చూద్దాం. నన్న వంశీనో చంద్రం ఒక టచ్ చేసి చూడరు మగాడు అంటే ఏమో నాకేం తెలుసు. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. ఏంట్రైడు నటిస్తున్నాడా? నన్ను గాని వంశీని గాని అంబటి రాంబాబుని గాని ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని గాని టచ్ చేయండి చూద్దాం అన్నారు. ఇక్కడ కూడా నా పేరు ఎక్కడ లేదు రమేష్. చేశారు. ఇప్పుడు ఏమన్నారా, ఏమైంది చచ్చిపోలేదు కదా? నేను వంశీని అరెస్ట్ చేశారు, ఏమైంది వంశీ అని చచ్చిపోయాడా? ఎందుకు భయపెడతావు? మన వెనకాల పోయినంత మంది సైనికులు ఉన్నారు కదా. ఇట్లా పెట్టా సూర్యుడు నేను ఆపేయగలనా? మీరేమైనా చేయగలరు. ఎన్నొద్దు గానీ 10 పుల్కా చెప్పండి. మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు యాక్టివ్గా ఉన్నారు, ఇప్పుడు ఎందుకు లేరంటే యాక్టివ్ గా ఉండేవాళ్ళు, బాగా మాట్లాడేవాళ్ళు, కమెంట్స్ గవర్నమెంట్ లో ఉన్న యాక్టివ్ ఇప్పుడు ఏం చేయాలి? భయపడుతున్నారా ఇప్పుడు? నన్ను పదవి పీకేశారు కదా, ఉద్యోగం పీకేసిన తర్వాత యాక్టివ్గా ఎందుకు ఉంటాను అంటున్నాడు. మా ఉద్యోగం పీకేశారు కదా, ఇప్పుడు ఏం చేయం యాక్టివ్ గా? నేనే మానేస్తున్నాను ఉద్యోగం. మంచితనం మానవత్వం లేని దగ్గర పనిచేయటం కంటే ఓ గోచి పెట్టుకున్న 4 పందులు పెంచుకున్న గౌరవంగా మనశ్శాంతి. నీ ఉద్యోగం పీకేసిన కూడా యాక్టివ్ గా ఉంటావు, మైక్ పట్టు తిరుగుతావా? ఉన్నది కాస్త ఊడింది, సర్వమంగళం పాడింది. విన్నావా? పెళ్ళం చేతిలో తన్నులు తినే ప్రతి పాకెట్ గాడు గిట్టనే డైలాగులు కొడతాడు. అంటే రాజకీయాల్లో మీరున్నది కేవలం ఉద్యోగం కోసమేనా? నగలతో సహా తిరుక్షవరమైపోయింది. అలసట రావట్లేదరా నీకు? నీ అంకమ్మ అరెస్ట్ ఎలా చూస్తారు? అరెస్ట్ లాగానే చూస్తున్నామ్మా. నువ్వు చూడటం తప్ప పొడిచేదేవి లేదని మాకు అర్థమైంది. దృష్టికి జగన్మోహన్ రెడ్డి గారు వార్నింగ్ ఇచ్చారు. పోలీస్ అధికారులు సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా రిటైర్ అయిపోయినా కూడా లాక్కొచ్చి మొత్తం అందరినీ కూడా పిలిపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భం. నేనేనా బట్టలు ఉడదీస్తా, ఊడదీస్తాం. గొడ్డల పొజిషన్ నిలబెడతానండు. గత 5 ఏళ్ళు గొడ్డల పొజిషన్ మనకు చూపించారు. అటు చూడు బే. బట్టలు ఊడదీస్తాం. మేము జగన్మోహన్ రెడ్డి గారు గొడ్డల పొదిస్తే మేము చూడటానికి సిద్ధంగా లేమండి. ఏదో తేడాగా యాసి మీరు పోతా ఉన్నది ఏమవుతుంది? గత 5 ఏళ్ళు గొడ్డల పొజిషన్ చూపించారు. మీరు ఇలాగే చేస్తే బట్టలు పొదీసి నిలబెడతా అన్నాడు. ఎవరు బట్టలు ఇస్తాడో ఏం నిలబెడతాడో నాకు తెలియదు. అంటే ఏముంటది, మొత్తం లాగేశారు కదా, ఏమీ లేదు అక్కడ. ఎందుకంటే మేము చూసాం. మేము వాళ్ళ ఎంపీ గొడ్డల పొదిస్తే రాష్ట్రం అంతా చూసింది. ఆయన కూడా పట్టుకొని నీకు చూపిస్తా అన్నా అన్నా నా చూసావా? చెంపంజరాయలా ఆ రోజు పొలంలో ఆడెవరితో చూపించావు. అప్పటి నుంచి నా లైఫ్ రివర్స్ అయిపోయింది. దానికి కోయిలపై చేస్తుంటే మళ్ళీ నీ చూడాలా? అయిపోయిందయ్యా. ఇంకొక ఆయన అనంతబాబు కూడా చూపించిండు. ఎలా ఉంది ఐడియా? సర్వనాశనం అయిపోయేలా ఉందిరా. మనం ఇక్కడికి వచ్చింది ప్రాబ్లం క్లియర్ చేసుకోవడానికి కానీ క్రియేట్ చేసుకోవడానికి కాదురా. చూడాలి. 5 ఏళ్ళు చూసావు, ఇంకెన్ని చూపిస్తారు మీరు? మంచి మర్యాద లేని ఎదవల్లారా, ఎంగిలి కూడు కాసపడే కుక్కలా. చిచి ఉందిలే మంచి కాలం ముందు ముందునా. ఇప్పుడు కాదండి, చూపించారు, వినిపించారు. గంటలో ఒకడో అరగంటలో ఒకడో చూపించారు, వినిపించారు. దరిద్రుడా, ఒక్క మాట మంచిది రాదా నోట్లోంచి? అది నోరే డ్రైనేజారా? అంటే ఇది స్టేట్మెంట్. బట్టలు ఉడదీస్తా, పోలీస్ అధికారులు నిలబెడతా, ఎక్కడున్నా. అంటే ఏముంటది, మొత్తం లాగేశారు కదా, ఏమీ లేదు అక్కడ. పదే బట్టలు ఉడదీస్తా అంటున్నారు. పక్కన పాపం గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ గారు సతీమణి ఉన్నారు.
చూసుకోబల్లా యాసిమీర్ లీడర్ పోతా ఉన్నది ఏమవుతుంది? ఒక మహిళ ఉన్నారు అక్కడ. మన భాష ఏంటి? టైంకి పదాలు గుర్తుకొచ్చి సావు. యోగ్యత అది అది ఉండాలంటే అలాంటి భాషే కదా మాట్లాడాడు వంశీ అసెంబ్లీలో చంద్రబాబు గారు సతీమణి గురించి. ముఖ్యమంత్రిగా పనిచేసిన మీరు ఆ భాష ఏంటి? పోలీసులకు వార్నింగ్ ఏంటి? మన తలరాత ఎలా ఉంటే అలా జరుగుద్ది. నేను కావాలని మాట్లాడు, నా తలరాత ఈ మాట మాట్లాడాలి, జనంతో ఇలా దెంగులు తినాలని రాసి ఉంటేనే అసలు నన్ను అడిగితే ఇది భయంకరంగా పోలీసుల్ని హెచ్చరించిన, బ్లాక్మెయిల్ చేసిన, బట్టలు ఊడదయిస్తా అని చెప్పి వార్నింగ్ ఇచ్చిన కేసు ఇది. డాక్టర్ వాట్స్ ద ప్రాబ్లం? యు టాకింగ్ అబౌట్ ద పేషెంట్? యా. చిన్న మెదడు చితికింది, పెద్ద మెదడు పగిలింది, టోటల్ గా బ్రెయిన్ దోబింది. మీరు కానీ మీ ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి గారిని పవర్లో ఉంటే అసెంబ్లీకి వస్తాడు, ముఖ్యమంత్రిగా ఉంటే, లేదా ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇస్తే మాత్రం అసెంబ్లీకి వస్తాడు. ఇప్పుడు దాకా చేసినంత గంగలో కలిసిపోయింది కదరా. ప్రజలు అది పీకేస్తే మీరు అసెంబ్లీకి రారు. నేను వస్తాను బాబు, నాకు నిద్ర వస్తుందండి. అంతేగా అంతేగా. ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి. చూడండి, అంటే రాజకీయాల్లో ఉన్నది కేవలం పదవిలో ఉన్నప్పుడే యాక్టివ్గా ఉంటారు. మీకు పదవి లేకపోతే ప్రతిపక్షంలో ఉండి ప్రజల కోసం యాక్టివ్గా ఉండి ఉద్యమాలు చేయరు. అల్లుడు నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుగు, మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. పోరాడరు. ఓపెన్గా మీరే చెప్తున్నారుగా, అధికారంలో ఉన్నప్పుడే మీరు యాక్టివ్గా ఉంటారు. అధికారం లేకపోతే ప్రజల పక్షాన యాక్టివ్గా ఉండి పోరాడరు. అదేంటి నీవు దిక్కులేని వాడివి, నేను దిక్కులేని వాడిని, నీవు నాకు తోడు, నేను నీకు తోడు. మళ్ళీ ఎక్కడో దాక్కుంటారు. మళ్ళీ అధికారం వస్తే మాత్రం వచ్చి చెలరేగిపోతారు. చెప్పు భగవంతనా. జగన్మోహన్ రెడ్డి గారు కూడా నిన్న మిర్చి యార్డ్కి వెళ్ళారు. మిర్చి యార్డ్లో రైతులు లేరు అనేసరికి 100 మంది స్టూడెంట్స్ని, కార్యకర్తల్ని పోగేసి తీసుకొచ్చేసారు. ఇలా జరిగింది ఏమిటి? ఓం నమః శివాయ. అక్కడ 14 మిర్చి టిక్కీలు పోయినాయి అంట. మిర్చి రైతుల కోసం పోరాడడానికి వచ్చి మిర్చి రైతులు బస్తాలు దొంగలిస్తారా? ఏదో అనుకున్నాను కానండి, అమ్మో మామూలు విషయం కాదు, చాలా గొప్ప. 4 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన ఒక్కలా ఉందండి. ఏం నచ్చలేదు మీకు జగన్ గారి పరిపాలన? ఆడే నచ్చలేదు, ఆడు రావడమే నచ్చలేదు. ఏడు నచ్చిన మళ్ళీ ఆడు అంటే సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? అలా భయపెట్టకండి అంకుల్, ఏదో చిన్న పిల్లలు ఇలాగే బ్రతకలేమండి అంకుల్, ప్లీజ్. దీనికి మీరు ఏమంటారు సార్? కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. నాకు సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా, సబ్స్క్రైబ్ చేయండి.